మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో 16వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చుంటే మీకు లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. 97వ ప్రశ్న. మంచి కానీ చెడు కానీ ప్రతి కర్మకు తగిన ప్రతిఫలం తప్పదు. దీనిని తెలియజేసే కథ ఏది? సమాధానం మాండవ్య ముని కథే నిదర్శనం. పై సూక్తికి మాండవ్య ముని కఠోర తపోదీక్షలో నిమగ్నుడై ఉన్నాడు. కొందరు దొంగలు రాజభటులు తమను తరుముతూ రాగా తాము దొంగిలించిన ధనాన్ని మాండవ్య ముని ఆశ్రమంలో పడివేసి పారిపోయారు. రాజభటులు ఆశ్రమంలో ధనాన్ని చూచి మాండవ్యుడే దొంగని భావించి ఆ మునిని రాజుగారు ముందు ప్రవేశపెట్టారు. రాజు మాండవ్య మునికి భయంకరమైన శూలరోహణ శిక్ష విధించాడు. ఆయనను శూలరోహణం చేశారు భటులు. కానీ ముని తన యోగ శక్తితో మరణించక యమధర్మరాజు వద్దకు పోయి తాను ఎటువంటి నేరం చేయకపోయినా ఎందుకు శిక్షింపబడ్డానని అడిగాడు. దానికి యమధర్మరాజు, ముని పొంగవ, మీరు బాల్యంలో తూనిగలకు ముళ్ళను గుచ్చి చంపేవారు. అది ఒక ఆటగా ఆడారు. ఈనాడు ఆనాటి క్రీడకు ఫలితం అనుభవించారు. ఎవరు చేసిన కర్మ వారిని అనుభవించక తప్పదని మీకు తెలియదా అన్నాడు యమధర్మరాజు. అర్థమైంది కదా? ఎవ్వరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని సామెత వినుంటాం. ఎవ్వరి కర్మకు వాళ్ళే బాధలు వహిస్తారు. అలాగే మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తున్నది నానుడిగా ఎప్పటి నుంచో సాగుతుంది. కానీ ఒకరోజు అటు ఇటు కావచ్చు. మరొక ప్రశ్న. మాండవ్య ముని యమధర్మరాజుతో ఏమని వాదించాడు? సమాధానం యమధర్మరాజా, ఏమి ధర్మమయ్యా నీది? పిన్న వయసులో అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష. దీనికి ఫలితంగా నీవు భూలోకంలో మానవుడిగా జన్మించు అంటూ శపించాడు. మాండవ్యముని యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు ద్వాపర యుగంలో ధరణి పైన. మరొక ప్రశ్న. కర్తవ్యమే దైవం అని చాటి చెప్పే వృత్తాంతం ఏది? సమాధానం కౌశికుడు ఒక విప్రుడు. అతడు ఒక చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసుకుంటుండగా చెట్టు పైన ఉన్న కొంగ రెట్ట వేసింది. అది ఆయనపై పడింది. కౌశికుని తపస్సు భగ్నమైంది. క్రోధంతో ఆయన కొంగ వంక చూచాడు. అంతే, కొంగ బూడిదిగా మారిపోయింది. యథాప్రకారం ఆ మధ్యాహ్నం కౌశికుడు భిక్షాటనకు వెళ్ళాడు. ఒక గృహం ముందు నిలబడి భవతీ భిక్షాం దేహి అని అన్నాడు. అప్పుడే గృహ యజమాని రాగా గృహిణి భర్తకు సాపర్యాలు చేసిన అనంతరం బయటకు భిక్ష తీసుకుని వచ్చింది. జరిగిన ఆలస్యానికి వినమ్రతతో క్షమాపణలు కోరింది. ఇప్పుడు కోపంగా ఆమెను చూస్తూ బ్రాహ్మణుని వేచి ఉండేటట్టు చేయటం నేరమని తెలియదా అంటూ కన్నెర చేస్తాడు. అంతే, ఆ గృహిణి, ఓయి విప్రుడా, నేనేమి కొంగను కాను నీ క్రోధపు చూపుకు మాడిపోవటానికి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించే గృహిణి. భార్య ధర్మం ఏమిటో తెలుసా? భర్త సేవయే భార్యకు పరమధర్మము. నేను ఈ ధర్మాన్ని పాటించేదానను. పతి సేవే భాగ్యం అనుకునే సతికి ఎటువంటి ఆపద రాదు అని కర్తవ్య నిర్వహయే దైవమని తెలుసుకోండి అంటూ హితవు చెప్పింది గృహిణి ఆ విప్రునకు. దీనికి కూడా మన యొక్క సనాతన ధర్మంలో పతియే ప్రత్యక్ష దైవం అనేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎటువంటి సమస్య వచ్చినా పతిని అంటే భర్త తర్వాతే ఏదైనా సరే అనేసి తెలియపరిచారు. అలాగే భార్య తర్వాతే ఏదైనది తెలియపరచలేదు. ఎందుకో మనకైతే తెలియదు. ఒక్క రాముడు తప్ప ఏకపత్నివతుడు ఈ భూమిపైన ఇంకెవరూ లేరు. సృష్టికి ధర్మాన్ని సత్యాన్ని నిర్మించడంలో కొన్ని అవకతవకలు ఉంటాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలు, సమాధానం చాలు. రేపటికి కొన్ని ప్రశ్నలు సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై.